రావట్లేదా? బీభత్సంగా ఫుడ్ తినేసే బ్యాచ్ లాగా ఇండియన్ రెస్టారెంట్కి అయితే వీకెండ్ బఫేకి వెళ్ళాము. అక్కడ చాలానే వెరైటీస్ ఉన్నాయి కానీ నాకు యావరేజ్గా అనిపించింది. పైగా ప్లాస్టిక్ స్పూన్స్, ప్లాస్టిక్ కప్స్. అడల్ట్స్కి అయితే $27, కిడ్స్కి అయితే $16 ఛార్జ్ చేశారు. అరౌండ్ $112 అయ్యింది ఐదుగురికి. ఎన్ని ఫుడ్స్ పెట్టినా సరే నాకు పచ్చళ్ళ ముందు ఏమీ కనిపించదు. అది ఆవకాయ నెయ్యి హ్యాపీగా చేత్తో కలుపుకొని రైస్ తింటుంటే అబ్బబ్బలే అనిపించింది నాకైతే. రైస్ తినేటప్పుడు అయితే నేను అంత ఫ్యాన్సీగా స్పూన్తో తినలేను, నాకు సాటిస్ఫాక్షన్ రాదు తిన్న సాటిస్ఫాక్షన్. మా చిన్నోడు చూసారా ఎంత తెలివిగా టాకోస్ మధ్యలో బర్గర్ పెట్టి 2 in 1 తినేసాడు. సోడా అయితే ఆర్డర్ చేశాను. ఈ సోడా ఇల్లు ఓపెన్ చేసేసరికి నాకు తాగాలని కోరికైతే చచ్చిపోయింది. మనం చిన్నప్పుడు ఎంత ఈజీగా ఓపెన్ చేసేసేవాళ్ళం. ఇక్కడైతే టూల్స్ కూడా ఇచ్చారు, దానికి ఒక డిస్క్రిప్షన్ కూడా రాశారు, ఇన్స్ట్రక్షన్స్ కూడా. చాలా శోధన చేసి ఇన్స్ట్రక్షన్స్ చదివి చాలాసేపటికైతే మా వాళ్ళు కుస్తీ పట్టి సోడానైతే ఓపెన్ చేశారు. తర్వాత నాకు తాగాలన్న కోరిక అయితే చచ్చిపోయింది. ఆ గ్లాస్ ఎక్కడ ఎరగొట్టేస్తారని నాకు భయం వేసింది, దానికి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కట్టాలేమో అని. ఫైనల్గా ఏదో ఒకలా తంటాలు పడి బాటిల్ అయితే ఓపెన్ చేశారు. బాటిల్ ఓపెన్ చేసి వాళ్ళే తాగేసారు. ఏదేమైనా సరే మమ్మీస్ ఏదైనా ఆర్డర్ చేసుకోవడం వేస్ట్, అదైతే నాకు అర్థమైంది. నేను ఫుల్గా డిసప్పాయింటెడ్. అట్లీస్ట్ గులాబ్ జామ్ కూడా పెట్టలేదు, జస్ట్ ఈ సేమియాతో సరిపెట్టేశారు. తప్పు కదండి.